తెలంగాణ రాజధానికి అత్యంత సమీపంలో నగరం రాబోతోంది. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లతో అలరారుతున్న మహానగరానికి అంతర్జాతీయ స్థాయిలో 4వ నగరాన్ని నిర్మించబోతున్నట్లు చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు. సిటీకి ఉన్న గుర్తింపును దృష్టిలో పెట్టుకుని ఇంటర్నేషనల్ స్థాయిలో ఫ్యూచర్ సిటీకి పునాదులు వేయాలని ప్లాన్ చేస్తోంది రేవంత్ సర్కార్. మహేశ్వరం నియోజకవర్గ ముచ్చటలో 4th సిటీ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో మరో సిటీ నిర్మాణానికి ప్రభుత్వం ప్లాన్. ముచ్చర్లలో అందుబాటులో ఉన్న వేలాది ఎకరాల భూములు. చక్కని ప్లాన్తో ముందుకెళ్తున్న తెలంగాణ సర్కార్ 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇన్ఫ్రా రంగం డెవలప్. 4th సిటీ సమీపంలో జోరు మీదున్న నిర్మాణ రంగం. తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ల కలయిక అన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. తాజాగా ఈ 3 నగరాలకు తోడు మరో కొత్త నగరం త్వరలో రూపుదిద్దుకోబోతోంది. రాజధానిలో 4th సిటీకి తెలంగాణ సర్కార్ చక్కని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముచ్చర్లలో మరో అద్భుతమైన నగరానికి పునాది వేస్తామంటోంది రేవంత్ సర్కార్. ఇక్కడ వేలాది ఎకరాల భూమి అందుబాటులో ఉండటంతో 4th సిటీ పనులు శరవేగంగా జరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో ఉన్నట్టుగానే రాబోయే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ పెద్దలు డిసైడ్ చేశారు. ప్రధానంగా విశాలమైన రోడ్లు, త్రాగునీటి సౌకర్యాలు, విద్యా వైద్య సౌకర్యాలను అందించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం హైవేతో ఈ ప్రాంతానికి ప్రస్తుతం చక్కని రోడ్ కనెక్టివిటీ ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మెట్రోను ముచ్చర్ల వరకు పొడిగించాలనే ప్లాన్ సిద్ధం చేస్తోంది రేవంత్ సర్కార్. ఓఆర్ఆర్ నుంచి కందుకూరు, యాచారం నుంచి ముచ్చర్లకు రోడ్ కనెక్టివిటీ ఇచ్చేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన 2వ దశ మెట్రోలోనే ముచ్చర్ల మార్గాన్ని సైతం చేర్చేందుకు అధికారులు ప్లాన్ రెడీ చేస్తున్నారు. మెట్రో రూట్ను ఎంపిక చేయడం, అలైన్మెంట్ ఫిక్స్ చేయడం, భూసేకరణ వంటి విషయాలపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేలా మెట్రో అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మెట్రో 2వ దశలోనే ముచ్చర్ల మార్గానికి డిపిఆర్ సిద్ధం చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, అక్కడ నుండి రేడియల్ రోడ్స్ కానీ కనెక్టింగ్ రోడ్స్ ప్లస్ మెట్రో కూడా ఆవశ్యకత పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎట్లా ఉంది, వర్షం పడినప్పుడు ఆల్మోస్ట్ ట్రాఫిక్ నుండి బయటకు వెళ్ళాలంటే తెల్లారి వెళ్తున్నాం, రాత్రి బయలుదేరి తెల్లారి వెళ్తున్నాం. అలా కాకుండా మెట్రో ఉంటే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక 1 వీక్ 10 డేస్ నుండి ఖచ్చితంగా అందరూ మెట్రో యూజ్ చేస్తున్నారు. ఆ రకంగా మెట్రో కనెక్టివిటీతో ఏంటంటే ఈజీ ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది, ప్లస్ పొల్యూషన్ లెస్ ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది. దానికి ఏంటంటే అందరూ కూడా ఎక్కే వీలుంది కాబట్టి ఖచ్చితంగా మెట్రో ఉండాలి, రేడియల్ రోడ్స్ ఉండాలి. ఆ రకంగా కనెక్టివిటీ పెంచడం వల్ల అంటే సిటీ డెవలప్మెంట్ ఈజీగా అవుతుంది, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఇంకా ముందు కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి దాంతో. ఇక ముచ్చర్ల ప్రాంతంలో ప్రభుత్వం సేకరించిన దాదాపు 14,000 ఎకరాల భూములను వివిధ అవసరాల కోసం కేటాయించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. 10 జోన్లుగా భూమిని విభజించి కేటాయింపులు చేయనున్నారు. ఇందులో ఎలక్ట్రానిక్, జనరల్ ఇండస్ట్రీస్, లైఫ్ సైన్స్ హబ్, నివాస వాణిజ్య అవసరాలు, ఆస్పత్రులు, విద్యాలయాలు, క్రీడా మైదానాలు, వినోదం, పర్యాటకం తదితర మౌలిక సదుపాయాల కోసం భూములను కేటాయించాలని నిర్ణయించారు. 4th సిటీ ఏదైతుందో ఇప్పుడున్న 3 సిటీలు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కాకుండా 4th సిటీతో ఏమైందంటే మేజర్గా ట్రాఫిక్ ఈ కంజెస్టేషన్ నుండి మనకు ఒక ఫ్రీ ఫ్లో ఉన్న ఏరియాకి వెళ్తాము. దాంతోపాటు ఏంటంటే ఒకటే ఏరియాలో స్పోర్ట్స్ సిటీ అనుకోవచ్చు, బిజినెస్ మోడల్స్ అనుకోవచ్చు, ప్లస్ సైబర్ టవర్స్ అనుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే ఎడ్యుకేషన్, అన్ని రకాల ఈవెన్ హాస్పిటలైజేషన్ అన్నీ కూడా ఒకటే ఏరియాలో వస్తాయి. వాకేబుల్ డిస్టెన్స్లో అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే సిటీ ఇది మనకు అంతకుముందు హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ ప్లాంట్ సిటీ కాదు. ఈవెన్ సైబరాబాద్ కూడా వీటికి ఎక్స్టెన్షన్ చేసింది కానీ ఎక్కడ ప్లాంట్ లేదు. బట్ 4th సిటీ ఏంటంటే ప్లాంట్గా చేస్తుంటారు కాబట్టి ఎవ్రీథింగ్ రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పార్కులు కానీ ఏదైనా కూడా మనకు అవైలబిలిటీ ఉంటుంది. ఇట్లా ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటర్లో మునగడం చేయడం కాకుండా ఆ ఫ్లడ్స్ కూడా ఏంటంటే వాటర్ వెళ్ళడానికి కానీ, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ అవన్నీ కూడా ప్లాంట్గా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము అందరం కూడా అక్కడ మూవ్ అవుతామని చెప్పేసి అనుకుంటున్నాం. మాకు కూడా రియల్ ఎస్టేట్ పరంగా కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి, మంచి డెవలప్మెంట్ కూడా వస్తుంది.
ఇక ఫోర్త్ సిటీ కోసం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. ఆ ప్రాంతాన్ని అన్ని వర్గాలకు అనువుగా ఉండే ఫ్యూచర్ సిటీ మాదిరి నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రక్రియలో వివిధ విభాగాల మధ్య సమన్వయంతో పాటు ప్రభుత్వ ఆలోచనల అమలును పర్యవేక్షించేలా అథారిటీ పనిచేయనుంది. ఈ అథారిటీకి సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వం వహించనున్నారని సమాచారం. ఫోర్త్ సిటీని ప్రెస్టీజియస్ గా డెవలప్ చేయాలని భావిస్తున్న సర్కార్ హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను పరిగణలోకి తీసుకుని అభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఏర్పాటు చేయనున్న అథారిటీ సైబరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్తో పాటు ఢిల్లీ సమీపంలో ఉన్న నేషనల్ క్యాపిటల్ రీజియన్, గ్రేటర్ నోయిడా సహా మరికొన్ని సంస్థల పనితీరును అధ్యయనం చేయనుంది. కొత్త నగరంలో పారిశ్రామిక, పర్యాటక, ఆతిథ్య రంగాలకు కీలక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కొన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు సైతం జరుపుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అథారిటీ ఆధీనంలో పనిచేయడానికి రెవెన్యూ, పట్టణాభివృద్ధి తదితర విభాగాల సిబ్బందిని తీసుకురానున్నారని తెలిసింది.